మొన్న ఎవరో అంటున్నారు సామాన్లు అది ఇది అని. నేను ఒకటే చెప్తున్నాను ఆ పర్టికులర్ పర్సన్ కి, బాబు ఆడోళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తున్నారు కదా. ఐ టోటలీ అగ్రీ. ఒక సినిమా యాక్టర్స్ అంటే ఖచ్చితంగా యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అల్లు అర్జున్ ఆ బెల్ట్ పెట్టుకున్నాడు అండ్ XYZ ఆ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు అని ఫ్యాషన్ ని కంపల్సరీ యూత్ ఫాలో అవుతారు. అతను చెప్పిన దాంట్లో నాకు హాఫ్ అగ్రీడ్, హాఫ్ నాట్ అగ్రీడ్. ఒక హాఫ్ అగ్రీడ్ ఏంటంటే యూత్ ని మనం ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అండ్ మన డ్రెస్సింగ్ బాగుండాలి. అగ్రీడ్. మనల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. మనం వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి ఫ్యాషన్ ని ఎంకరేజ్ చేయాలి. ఒక పక్కన చూస్తే అది కరెక్ట్ గానే అనిపిస్తుంది, అది మంచి మెసేజ్ ఇవ్వాలి. అవును, అసలు యాక్చువల్ గా మీరు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాగా. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను, నేను బయటకు వెళ్తే కనుక ఈ డ్రెస్ వేసుకోను, నేను చుడిదారే వేసుకుంటాను. బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అందరూ నా మీద ఫోకస్ పెడితే నాకు ఇష్టం ఉండదు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ చాలా హార్ష్ గా పోర్ట్రే చేశాడు. యాక్చువల్ గా అతను అనుకున్నది మంచి విధానంగా చెప్పుండుంటే అతను కాంట్రవర్సీలో పడుండేవాడు కాదేమో. కానీ అతనికి విషయం చెప్పడం ప్రాపర్ గా లాగి పీకుతా హీరోయిన్స్ ని కొడతాడంట. మళ్ళీనేమో ఆ సామాన్లు అనే వర్డ్, ఇవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉంది. సరే, ఫస్ట్ అతని దాంట్లో నేను కొంచెం ఏకీభవిస్తున్నాను అని చెప్పాను కదా, అంత టోటల్ గా అతనిది తప్పు అని చెప్పేసి చెప్పలేం. ఒక పబ్లిక్ ఫంక్షన్స్ వచ్చేటప్పుడు పబ్లిక్ చూడడానికి ఇబ్బంది పడేలాగా అండ్ ఆల్సో మీరు అక్కడ మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వస్తున్నారు, అందుకని మీరు పద్ధతిగా వచ్చి ఉండొచ్చు. అతను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే రీసెంట్ గా నిధి అనే ఆవిడ ఎవరో హీరోయిన్ ని అసభ్యంగా ఏదో టచ్ చేయడానికి ట్రై చేయడం, అసలు నాకు తెలిసి అక్కడ ఏం టచ్ చేయలేదు. ఇంకొంచెం ఉంటే ఆమె కొంచెం అబ్యూస్ కి గురయ్యేది. ఆ సందర్భాన్ని అతను తీసుకుని అతను ఏం చెప్పాలనుకున్నారంటే, పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావచ్చు కదా, కొంచెం మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం ఎందుకు, టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి చెడు తెలియదు కదా అని చెప్పేసి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ సామాన్లు లాగి పీకుతా నన్ను ఎవడైనా ఏమైనా అంటే చాలా ఆరగెంట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ స్టేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు, పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను నా లైవ్ లో ఇక్కడ ఉండే చాలా మంది నాతో ఫన్నీగా మాట్లాడతారు, చాలా అబ్యూజివ్ గా మాట్లాడుతూ ఉంటారు. దానికి నేను పాజిటివ్ గా తీసుకుంటాను. కొన్ని చదవను, నేను అక్కడ వదిలేస్తాను, నేను వాటిని అక్కడే వదిలేస్తాను. అండ్ నేను పబ్లిక్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను వీళ్ళతో చాలా క్లోజ్ గా మాట్లాడతాను, ఒక్కొక్కసారి డబుల్ మీనింగ్ లో మాట్లాడతాను, కానీ నేను బయటకు వెళ్ళాలా మాట్లాడను. సో పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు పబ్లిక్ లో డీసెంట్ గా వెళ్ళండి అండ్ సినిమా యాక్ట్ చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి.